హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ సీటెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అదేవిధంగా సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఒక పెద్ద డౌట్ అయితే ఉందండి. ఇవాళ మనం ఆ డౌట్ గురించి ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం, కొంచెం అవగాహన కోసం. ఇక్కడ సీటెట్ అనేది 150 మార్కులకు ఉంటుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 82 వస్తే, అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్కి 90 వస్తే క్వాలిఫై అయినట్లండి. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, ఈ సీటెట్లో క్వాలిఫై అయితే ఏపీ డిఎస్సికి, అదేవిధంగా తెలంగాణ డిఎస్సికి మనం ఎలిజిబుల్లా అనేది ఒక పెద్ద డౌట్ అండి. ఇక్కడ ఏపీ డిఎస్సికి, తెలంగాణ డిఎస్సికి కూడా మనం ఎలిజిబుల్లేనండి. ఏది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 82, ఓసీ వాళ్ళకి 90 వస్తే మనం ఏపీ డిఎస్సికి, తెలంగాణ డిఎస్సికి కూడా ఎలిజిబుల్లే అండి. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తామండి. ఒక ఎస్సీ క్యాండిడేట్కి సీటెట్లో 70 వచ్చాయండి. ఎస్సీ క్యాండిడేట్కి సీటెట్లో 70 మార్క్స్ వచ్చాయండి. ఇతను ఏపీ అతనైతే ఏపీ డిఎస్సికి, తెలంగాణ అయితే తెలంగాణ డిఎస్సికి, ఒకవేళ ఏపీ అతనైతే తెలంగాణ డిఎస్సికి, తెలంగాణ అతనైతే ఏపీ డిఎస్సికి కూడా ఎలిజిబుల్ అండి. కానీ ఈ సెంట్రల్ టీచింగ్ పోస్టులు అయినటువంటి కేవీఎస్, ఎన్విఎస్, రైల్వే టీచింగ్ పోస్టులకైతే నాట్ క్వాలిఫైడ్ అండి. ఎందుకు అని మనం చూసుకున్నట్లయితే, మన తెలుగు స్టేట్స్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి టెట్ యొక్క మార్కులు అనేది 60 వస్తే క్వాలిఫై అయినట్లండి. అది సీటెట్లో అయినా కానీ, ఏ టెట్ అయినా కానీ, తెలంగాణ టెట్ అయినా కానీ, ఏపీ టెట్ అయినా కానీ, సీటెట్ అయినా కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లండి మన తెలుగు స్టేట్స్లో. కానీ ఆ క్యాండిడేట్ అనే అతను సెంట్రల్ టీచింగ్ పోస్టులకి అయితే క్వాలిఫై అయితే కాడు. ఓకే, మీకు అర్థమైందనుకుంటా. అదేవిధంగా ఒకవేళ అతనికి 82 ఉన్నాయి, అతను క్వాలిఫై అయిపోయాడు, సీటెట్లో 82 ఉన్నాయి, అసలు సెంట్రల్ టీచింగ్ పోస్టులకు కూడా అతను ఎలిజిబుల్. అదేవిధంగా మన తెలుగు స్టేట్లో డిఎస్సి పోస్టులకు కూడా అతను ఎలిజిబుల్ అండి. ఈ యొక్క డౌట్ అనేది చాలామందికి ఉందండి. సో దానికోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.